నెక్స్ట్ వచ్చేసి పర్టికులర్ ఇంటిగ్రల్ పార్ట్ 2. అంటే ఈ పర్టికులర్ వీడియోలో sin ax ప్లస్ బి లేదా cos ax ప్లస్ బి ఈ ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తే ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. ఈ పర్టికులర్ వీడియో నుంచి కూడా ఒక మార్క్ పక్కాగా వస్తుంది. మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైందంటే 1 మార్క్ గ్యారంటీ. చలో ఈడేమిచ్చినారు, d² + 1 × y = sin 3x ప్లస్ e⁴x. e⁴xకి ఎలా చేయాలో మనకు తెలుసు, ప్రీవియస్ వీడియోలో చూసినాం. ఏం చేస్తాం, పర్టికులర్ ఇంటిగ్రల్ = 1/d² + 1 × e⁴x. సో ఎంత వస్తుంది, 1/d ప్లేస్లో ఏ సబ్స్టిట్యూట్ చేయండి, ఎంత 2² 4 + 1 × e⁴x ఎంత e⁴x / 5. ఇక్కడికి ఇది కట్ అయిపోయింది. ఈ పర్టికులర్ ఇంటిగ్రల్ మనకు వచ్చేసింది. నెక్స్ట్ సైన్ గురించి మాట్లాడుకోవాలి. సో సైన్ గురించి కూడా సేమ్ ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం, 1/d² + 1 × sin 3x. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇది ఏంది, ఏ వాల్యూ, sin ax + bలో ఏ వాల్యూ అది కదా. d² = -a², -a² కాదు, -a². గుర్తుపెట్టుకోండి, d² = -a², -a² కాదు. సో దేర్ఫోర్ d² = -3² అంటే ఎంత, -9. సో ఎంత అవుతుంది, 1/-9 + 1 × sin 3x. సో ఎంత వస్తుంది, sin 3x / -8. సో పైన రాసుకుందాం 8 అయిపోయింది. సో టోటల్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఎంత, ఎంత e⁴x / 5 మైనస్ sin 3x / 8. ఇంకా మీరు సింప్లిఫై చేయండి, జస్ట్ ఎల్సిఎం కనుక్కొని, ఒకవేళ ఆప్షన్స్లో ఎలా ఇస్తే అలా, ఒకవేళ ఇలానే ఇస్తే ఇంకా ఆప్షన్స్ ఇలా పెట్టేయడమే అంతే. సో డన్, వెరీ సింపుల్. ఇలా రెండు కాంబినేషన్స్ అయినా అడగవచ్చు, ఇండివిజువల్గా అయినా అడగవచ్చు, వాడి ఇష్టం అది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు చూడండి, 1/d² - 4 × y = cos 2x. సింపుల్. సో పర్టికులర్ ఇంటిగ్రల్ = 1/d² - 4 × cos 2x. సో సేమ్ d² = -a² రాసుకోవాలి, అంటే -2² అంటే -4 అవుతుంది. సో 1/-4 × cos 2x. సో దేర్ఫోర్ ఎంత వస్తుంది, -cos 2x / 8 అయిపోయింది. సింపుల్. నెక్స్ట్ అంతేనా, ఏమైనా తప్పు చేశానా చూడండి అబ్బా. చలో నెక్స్ట్ క్వశ్చన్, d² - 8d + 9 × y = sin 3x. అంతేనా. సో సేమ్ ప్రొసీజర్ అయితే సేమ్, 1/d² - 8d + 9 × sin 3x. సో d² = -a² రాసుకుంటాం, అంటే -3² అంటే -9. అంతేనా, -9. సో దేర్ఫోర్ 1/-9 -8d + 9 × sin 3x. సో ఎంత, -9 + 9 పోతే ఎంత, -1/8d × sin 3x. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 1/d అంటే దాని మీనింగ్ ఏమంటే ఇంటిగ్రేషన్ అండి. జస్ట్ d ఉంటే అది డిఫరెన్షియేషన్, 1/d ఉంటే అది ఇంటిగ్రేషన్ అనమాట. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ sin 3x. సో ఇంటిగ్రల్ sin x ఎంత, ఇంటిగ్రల్ sin x మైనస్ cos x. సో -cos 3x / 3 అయిపోయింది. సో ఎంత, cos 3x / 24 అయిపోయింది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ అంతే, ఇంకా అంతకుమించి కష్టమేమి ఉండదండి. మీకు కాన్సెప్ట్ అర్థమైందంటే ఆడుతూ పాడుతూ నడుస్తుంది సినిమా అంతా. నెక్స్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ = 1/d² + 9 × sin 3x. సో ఏం చేస్తాం, d² = -a². సో -3² అంటే -9. అంతేనా. సో 1/-9 + 9 × sin 3x దొబ్బింది, ఎందుకంటే కింద 0 వస్తుంది కాబట్టి, రాకూడదు కాబట్టి. మనకేం తెలుసు, లాస్ట్ టైం మనం చేసినాం ఆల్రెడీ. ఏం చేస్తాం, పైన ఒక x పెట్టి కింద డిఫరెన్షియేషన్ చేస్తాం, ఎంత 2d × sin 3x. సో x/2 1/d అంటే ఏంది, ఇంటిగ్రల్ sin 3x. సో ఎంత, x/2 ఇంటిగ్రల్ sin 3x ఎంత, -cos 3x / 3. సో ఎంత వస్తుంది, -x
cos 3x డివైడెడ్ బై 6 అయిపోయింది. ఇఫ్ ఇన్ కేస్ కనుక నేను ఇంకొక కేసు ఒక డిఫరెంట్ కేసు రాస్తా, చూద్దాం. ఇంతే, ఇంకా మనకు తెలిసిన స్టోరీనే, ఓల్డ్ స్టోరీ రన్ అయితేనే ఉంటుంది. మీకు లాస్ట్ e⁻ax+b కాన్సెప్ట్ అర్థమైందంటే మిగతావన్నీ అలానే ఉంటాయి. సో ఇక్కడ ఒక కేసు రాసుకుందాం. d² మైనస్ 8d ప్లస్ 10 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు sin 3x అని ఇచ్చినాడు అనుకుందాం ఫర్ టైం బీయింగ్. ఎందుకంటే ఇలాంటి ఒక కేసు కూడా అడిగేకి స్కోప్ ఉందన్నమాట. ఏమవుతుందో చూపిస్తాను నేను. సో పర్టికులర్ ఇంటిగ్రల్ సేమ్ 1/d² మైనస్ 8d ప్లస్ 10 ఇంటూ ఏం రాసుకుంటాం sin 3x, అంతేనా. సో దేర్ ఫోర్ d² ఈక్వల్ టు మైనస్ a² అంటే -9 అవుతుంది, అంతేనా. సో 1/-3² -9 మైనస్ 8d ప్లస్ 10 ఇంటూ sin 3x. సో ఎంత 1/1 మైనస్ 8d ఇంటూ sin 3x, అంతేనా. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏం చేద్దాం? దీన్ని సింప్లిఫై చేయడానికి మనం ఏం చేద్దాం? ఆలోచించండి, బాగా ఆలోచించండి. ఏం చేస్తే ఇది సాల్వ్ అవుతుంది అనేది ఆలోచించండి. కూల్గా ఆలోచించండి, తొందరపడొద్దు, కూల్గా ఆలోచించండి. మీరు చేసే ఉంటారు, మీ సెమిస్టర్లో మీరు అంతా ఇవన్నీ చేసేసే ఉంటారు. ఒక్కసారి కూల్గా మనం ఏం చేయొచ్చు, ఈ క్వశ్చన్ సాల్వ్ కావాలంటే మనం ఇంకేం చేయొచ్చు అనేది ఒక్కసారి ఆలోచించండి, ప్రశాంతంగా ఆలోచించండి. చాలా సింపుల్ విషయం అండి, ఎలా చేయొచ్చు అని ఆలోచించండి. కూల్, మీరు టెన్షన్ తీసుకోవద్దు. నేను చెప్పనని చెప్పట్లేదు, కానీ మీరు ఒక్కసారి కూల్గా ఆలోచించండి. ఏం చేయొచ్చు సాల్వ్ అవ్వడానికి అనేది ఆలోచించండి. ఏం చేయొచ్చు? ఏం చేయొచ్చు? కూల్గా ఆలోచించండి. నేను ఇంతసేపు పాస్ చేసినాను అంటే మీరు ఆలోచించమని, ఎందుకంటే మీరు ఆలోచించట్లే, కంప్లీట్గా నా వీడియో మీద డిపెండ్ అవుతున్నారు. ఒక్కసారి మీరు మనస్ఫూర్తిగా ఆలోచించండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎగ్జామ్లో ఇటువంటి సిచ్యువేషన్లో స్టక్అప్ అయినారు, సో స్టక్అప్ అయినప్పుడు ఎలా బయటపడతారు? మనకు తెలుసు దీని స్టోరీ ఏందనేది మనకు తెలుసు, కానీ బహుశా మీరు మర్చిపోయినారేమో, నాకు తెలిసి మీరు మర్చిపోయినారేమో నాకు తెలియదు, కానీ మనమైతే చేసినాం. ఏం చేస్తాం? సింపుల్గా రేషనలైజ్ చేయండి. 1 మైనస్ 8d ఇంటూ 1 ప్లస్ 8d డివైడెడ్ బై 1 ప్లస్ 8d ఇంటూ sin 3x, అంతే, అయిపోయింది ఆన్సర్. 1 ప్లస్ 8d డివైడెడ్ బై a మైనస్ b ఇంటూ a ప్లస్ b అంటే ఎంత? a² మైనస్ b². అయిపోయి. ఇంతసేపు పాస్ ఇచ్చింది, అట్లీస్ట్ ఒక్కరన్నా దీని గురించి ఆలోచిస్తారేమో అని. సో d² వాల్యూ ఎంత? -9. సో 1 ఇంటూ 64 -9 sin 3x. సో ఇక్కడ కింద డినామినేటర్లో ఎంత వస్తే అంత. నేను ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసే సిచ్యువేషన్ లేను, సో వదిలిపెట్టండి. డినామినేటర్లో సమ్ y అనుకోండి, ఎంతో మనకు తెలియదు కాబట్టి. సో న్యూమరేటర్ని ఎలా చేయాలని చెప్తా చూడండి. 1 ప్లస్ 8d కదా, 1 ప్లస్ 8d ఇంటూ sin 3x కదా. సో మల్టిప్లై చేయండి, జస్ట్ 1 ఇంటూ sin 3x ప్లస్ 8 ఇంటూ d sin 3x అంటే ఏం లేదు, డిఫరెన్షియేషన్ చేయమంటున్నాడు. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ sin x ఎంత? cos x. సో ఇక్కడ sin ax ఫార్ములా ఉంది కాబట్టి a cos ax అవ్వాలి, అంటే 3 cos 3x అవుతుంది, డివైడెడ్ బై ఈ డినామినేటర్ ఎంత అయితే అంత. ఎంత వస్తుంది? 36, 576, 577 ఏమో అవుతుంది. సో 577 అవుతుంది. పైన ఎంత? sin 3x డివైడెడ్ బై 24 cos 3x. అయిపోయింది. సో మనకు బయటపడడానికి మనకి ఏదో దారి కావాలి. ఇక్కడ లేదనుకోండి, ఇక్కడే మనం స్టక్అప్ అయిపోతాం. కానీ మనకేంది, మనకు తెలిసింది d వాల్యూ తెలియదు, మనకు d² వాల్యూ తెలుసు కాబట్టి అందుకని మనం ఏం చేసినాము, వీ వెంట్ ఫర్ రేషనలైజేషన్. మీకు ఈ థాట్ వచ్చింది అంటే హ్యాట్స్ ఆఫ్, ఓకేనా.
సో ఇంతే, ఇన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినాము sin ax + b cos ax + b కూడా. సో మీరు ఈ ఒక్క పాయింట్ని ఒకసారి బాగా ప్రాక్టీస్ చేయండి. ఇందాక లాస్ట్ వీడియోలో వచ్చినట్టు e⁻ax + bని ఇప్పుడు ఇవి ఫాలో అయినారంటే 2 మార్క్స్ డ్యామ్ షూర్గా తగులుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి చెప్పండి దయచేసి ప్లీజ్. ఇది నా లాస్ట్ డే, నా ప్రయత్నాన్ని కొంచెం సపోర్ట్ చేయండి.